మున్సిపల్ ఎన్నికలట. ఇప్పుడు మళ్ళీ ఇంక ఎలక్షన్స్ అయిపోలే. ఇప్పుడు నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, అది ఇంకా పెద్దది ఉంటుంది. ఎంపీటీసీ అంటే పెద్దగా ఉండదు, జెడ్పీటీసీకి గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే జెడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్కి పోటీ పడే వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు. ఇప్పుడు దానికోసం చాలామంది పెద్ద పెద్ద లీడర్లు దానికోసం అడుగుతూ ఉంటారు. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ అవుతుంది, జెడ్పీ చైర్మన్ అవ్వచ్చు, జిల్లా మీద పట్టు, తర్వాత ఎమ్మెల్యే కావచ్చు. ఈ రకమైన ఆలోచనతో ఉంటారు. ఇందులో మళ్ళీ ఎమ్మెల్యేల కొడుకులు బిడ్డలు వీళ్ళందరూ ఎక్కువ పోటీ చేస్తూ ఉంటారు. జనవరిలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉందట. ఇప్పుడు ఆ లోపుగానే నాకు తెలిసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. పంచాయతీ జోష్లో కాంగ్రెస్, పట్టణాల్లో కూడా పట్టు చాటుకునే యోచన. కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ. పార్టీ పరంగా 42% సీట్లపై తుది నిర్ణయం. మున్సిపల్స్ తర్వాత పరిషత్ ఎన్నికలు పెడతారట. దీని తర్వాత పెడతారట. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే వేడిలో మున్సిపల్ ఎన్నికల్లో నిర్వహించాలని యోచిస్తున్నది. గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణ ప్రాంతాల్లో కూడా పార్టీకి ప్రభుత్వానికి పట్టు ఉందని చాటేందుకు ఇదే మంచి అవకాశం అని భావిస్తోంది. అన్నీ కుదిరితే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. ఏందా మీరు చేసిన ప్రయత్నం? ఇందుకోసం ప్రత్యేకంగా జీవో 9 జారీ చేసింది. చెత్తబుట్టలో వేసే జీవోని తీసుకొచ్చారు, అది పెంట. అయితే మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదని, పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన కోర్టులు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ఆపేసినాయి. మరోవైపు పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్లు ఆగిపోయినాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేసింది. మున్సిపల్ పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతున్నది. కాంగ్రెస్ ఎంపీలు కానీ, బీఆర్ఎస్కి సంబంధించిన ఎంపీలు కానీ, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు కానీ 42% రిజర్వేషన్ మీద ఏమైనా గొడవ చేస్తున్నారా? అక్కడ సభను ఏమైనా స్తంభింపజేస్తున్నారా? సమావేశాలు జరుగుతున్నాయి కదా, దాని మీద ఎందుకు కార్యాచరణ లేదు? ఇక ఈడ కూర్చొని అది చేయాలి, ఇది చేయాలి, ఆడో ధర్నా, ఈడో ధర్నా, ఇవి తప్ప మీరు దీంట్లో ఏమైనా చేసిన పనుందా? ముందు నుంచి చెప్తున్నాం, ఆ జీవో 9 వద్దురా నాయన, దానివల్ల పని కాదు, అది అనవసరంగా టైం బొక్క అని. ఇప్పుడు నిన్న పెట్టిన ఎలక్షన్స్ ఏదో ఎప్పుడో పెట్టవచ్చు కదా, సంవత్సరం కిందనే అయిపోతుండే కదా. కొండంత రాగం తీసి ఏదో అయినట్టు మీరు సాధించింది ఏంది చెప్పండి? మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉన్నట్టుగా తెలిసింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మరి ఇప్పుడు ముందు మున్సిపల్ ఎలక్షన్స్ ఎందుకు? ముందే ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడితే పని అయిపోద్ది కదా. గ్రామాల్లో ఒక నెట్వర్క్ బలపడి ఉంటుంది కదా, నాయకత్వం. మరి ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఏదేమైనా ఇక పెడతాడు, ఇక ఇది ఆగేది ఏమి ఉండదు. నాకు తెలిసి జనవరిలో 100%, ఇవాళ డిసెంబర్ 18 కదా, ఇదంతా అయిపోయి పాలకవర్గం సర్పంచ్లు ఇదంతా అయిపోయిన తర్వాత జనవరి 2nd or 3rd వీక్లో అయితే మున్సిపల్ ఎలక్షన్స్, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ లేట్ అయింది అనుకోండి, ఇప్పుడు మార్చిలో మళ్ళీ 10th ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ కాలం ఇక మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్స్ పెట్టడం సాధ్యం కాదు. సో కాబట్టి జనవరిలోనే ఎలక్షన్స్ ఉండడానికి 99% అవకాశం ఉన్నది.